బోధన్పట్నంలో లయోలా ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పల్లె పండుగను ప్రతిబింబించేలా పాఠశాల ఆవరణను సంప్రదాయ అలంకరణతో ముస్తాబు చేశారు. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి భోగి మంటలు వెలిగించి పాలు పొంగించి సంప్రదాయ పూజలు నిర్వహించారు. విద్యార్థుల హరిదాసుల వేషధారణలో ఆకట్టుకోగా విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి నృత్యాలు చేస్తూ సంబరాలకు కళ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పండుగల ప్రాముఖ్యత తెలియజేయడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బోధన్ పట్టణ ప్రజలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగామణి, శంకర్, పద్మ, జయ, అనిత, కరుణతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు లయోలా హై స్కూల్లో సంక్రాంతి సంబరం జరుపుకున్నాం. ముందస్తు ప్రమాణాలు ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి రేపటి నుంచి కాబట్టి ఈరోజు ముందస్తుగా సంక్రాంతి సెలబ్రేషన్ అనుకున్నాం. ఈ సెలబ్రేషన్స్లో అందరూ కూడా పిల్లలందరూ చక్కగా చిన్నపిల్లలందరూ కూడా మంచి ప్రోగ్రామ్ చేశారు. డాన్సులు బాగా చేశారు పెద్ద పిల్లలు అయితే. టీచర్స్ అందరూ డెకరేట్ చేశాము మా దేవిని. అలాగే మా ప్రతి పిల్లలకి, మా లయోలా వాట్సాప్ పిల్లలందరికీ, వారి పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, మా స్టాఫ్ మెంబర్స్కి, మరియు వంద ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి మా ముందస్తుగా సంఘ శుభాకాంక్షలు. లయోలా పాఠశాల యాజమాన్యం తరఫున, మా టీచర్స్ అందరి తరఫున తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు, బోధన్ పట్టణ ప్రజలకు, మా విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే మన సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక. పెద్దల పండుగ, పశువుల పండుగ, రైతన్నలకు పంట ఇంటికి వచ్చి సిరి సంపదలతో, భోగభాగ్యాలతో అందరూ కూడా చిన్న పెద్ద ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ సంక్రాంతి పండుగ ముందు ఒక నెల రోజుల ముందు నుంచే పల్లెటూళ్ళల్లో కానీ పట్టణాలలో కానీ పండుగ వాతావరణం మొదలవుతుంది. అట్లానే మా పాఠశాలలో కూడా మేము ముందుగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి విలువలు తెలవాలని ప్రతి సంవత్సరము కూడా మా పాఠశాల యాజమాన్యము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, టీచర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.